ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేవే దూతలతో భక్తులతో గాన ప్రతిగానము చేయబడుతున్న మా గొప్ప దేవ, నిత్యము రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా దేవా, నిత్యము ఆరాధించబడుతున్న మా గొప్ప దైవమా, నేను కొనియాడుతూ ఉన్నాను. దేవా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలము, ఏమిచ్చి నిన్ను ఘనపరచగలము, ఏమిచ్చి నేను ఆరాధించగలము? ఏమీ లేని వారమై అయా నీవిచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుడిగా, నా ప్రభువుగా, నా రక్షకుడిగా, నా ఇమ్మానుయేలుగా నిన్ను ఆరాధించే ధన్యత నాకు అనుగ్రహించావు. అందును బట్టి వందనాలు. ప్రపంచంలో వృద్ధులు కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో అనేకులు క్రీస్తు వైపు అయా వారి హృదయాలు మళ్ళీ పరలోక రాజ్యంలో ప్రవేశ కొరకు ప్రార్థిస్తున్నాను. అనేక మంది రోగులు దేవా స్వస్థ పొంది అద్భుత కార్యములు జరిగి వారి జీవితంలో ఇంకా ఎవరు తప్పిపోయారో వారి కుమారులు కుమార్తెల కొరకు అయా తిరిగి వారి గృహాలు తప్పిపోయిన వారెల్లరూ తమ గృహములు చేరుకుని కొరకే, వారి గృహంలో ప్రవేశం కొరకే ప్రార్థిస్తున్నాను. అనాథులుగా, దిక్కులేని వారుగా, పరదేశులుగా, విధురాలుగా, విధురాల పిల్లలుగా, దేవా రోడ్డు వెంబడి బస్ స్టాపుల్లో, దేవా రైల్వే స్టేషన్లో అనేకమైన స్థలాల్లో ఉంటున్న వారు, నేను అక్కడ బీదలైన వారి కొరకు నీ నామంలో ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వారి సమస్యల్లో నాయన వారిని రక్షించు, నరకం నుంచి విడిపించమని, యెహోవా ఈరే అని ఇటు పరిచర్యలో మాకు తోడుగా ఉండమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నీతో మనుషులతో చర్చేసుకుందు, నీ దివ్యా వాక్యము ద్వారా, నీ దివ్యా వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో.
పవిత్రతలో నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. గలతీ పత్రిక 1వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. 15వ వచనం. ఆయనను తల్లి గర్భమునందు పండిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులో తన కుమారుని ప్రకటింపవలననియు ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు నరమాతులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కా పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైన 3 సంవత్సరాలైన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేముకు వచ్చి అతనితో 15 దినములు ఉంటిని. అతన్ని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుని యాకోబును మాత్రము చూచి తిని. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గలతీ పత్రికని అపోస్తున్న పౌలు గలతీ ప్రాంతంలో ఉన్న గలతీ సంఘములకు ఆ ప్రాంతంలో ఉన్న సంఘములన్నిటికీ ఈ ఉత్తరాన్ని పౌలు రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తున్న పౌలు కనుక ఇక్కడ మనం గమనించినట్లుగైతే తన జీవితంలో మరి ఏ రీతిగా ఉన్నాడని 10వ వచనం గమనిస్తే, పూర్వము యోధా మతస్థుడు గనుక పూర్వము దేవుని సంఘాన్ని పాడు చేశాడు, పూర్వము దేవుని సంఘాన్ని హింసించాడు, నాశనం చేశాడు. పూర్వము నా పితరుల పర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడును, పూర్వము నా స్వజాతీయులు నా సమాన వయస్కులైన వారు అనేకుల కంటే నేను మంచి అత్యాధికత నొందుతునని నా నడవని గురించి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భం పడిన మొదలుకొని ఆయనను ప్రత్యేకపరిచి ఆయన తన కృపచేత నన్ను పిలిచి, కనుక ఎట్లా పిలిచాడు అని మనం విన్నాం. ప్రభు దర్శనం ద్వారా కాదు, కానీ ప్రత్యక్షంగా ఒక వెలుగొచ్చి ఆ ముఖమును తట్టినప్పుడు ఆ వెలుగులో నుంచి సౌల నా నేల హింసిస్తున్నావు అని మాట్లాడినప్పుడు సౌలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, ఆయన ముఖమును చూశాడు, ఆయనతో మాట్లాడసాగుతూ వచ్చాడు. తనకున్న అనుమానములు, తనకున్న డౌటులు, తనకున్న అపోహాలు, తనకున్న తెలిసిన విషయాలు అన్నీ ప్రభువుతో స్పష్టముగా మాట్లాడాడు. మనం పాట పాడుతూ వచ్చాం, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. లేఖనములో మనం గమనిస్తే అబ్రహాము అని పిలిచాడు, సౌలా అని పిలిచాడు, యాకోబు అని పిలిచాడు. కనుక ఆరుదిగా నూతన నిబంధనలో మనం గమనించింది యాకోబు అని పాత నిబంధనలు పిలిచాడు. కొత్త నిబంధనలో పౌలా ఈ పట్టణంలో గొప్ప జనము నా కొరకున్నారు, నీవు ఈ పట్టణంలో విడిచి వెళ్ళొద్దు, కానీ కొంతకాలం ఇక్కడ ఉండాలి, ప్రభు నీ మీదకి ఎవడును కీడి చేయడానికి రాడు అని ప్రభు తన స్వరము ద్వారా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, విశ్వాసులారా, అన్యజనులారా, నమ్మకార్థ క్రైస్తవులుగా ఆయనకి విరోధంగా విశ్వాసులను చెప్పుకొని విరోధకరమైన భక్తి చేస్తున్న విశ్వాసులారా, యోగ్యమైన క్రైస్తవులుగా, విశ్వాసులుగా, యోగ్యమైన దేవుని సేవకులారా, ప్రభు స్వరం ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. ఆయన వెనుక నుంచి స్వరము వినిపించి మాట్లాడతాడు. ఆయన తన యొక్క స్వయముగా వచ్చి
ఆయన మాట్లాడేవాడుగా ఉంటాడు. ఆయన వెలుగులో కనబడకుండా ఆయన మాట్లాడే దేవుడు కనుక ప్రపంచంలో ఎంతోమంది దేవుడు, దేవతలు, దైవాలు కనుక అనేక మంది దైవత్వం కలిగిన వారు ఉన్నారు. కానీ ఇంత స్పష్టముగా ఆయన జన్మము, ఆయన జీవితము, ఆయన అన్యాయపు 6 తీర్పులు, ఆయన చనిపోయి లేవడము, ఆయన పరలోకానికి వెళ్ళడము, ఈ లోకానికి రావడము, ఆయన తిరిగి 40 దినాల భూమి మీద 11 సార్లు అగపడడం, ఆయన తన శిష్యులకి నేను పరలోకాన్ని వెళ్ళి పరలోకం సిద్ధపరుస్తాను, పరలోక రాజ్యం లేని ఎడల వచ్చి చెప్తారని చెప్పే దేవుడు, నేను పరలోకానికి వెళ్ళి మీ పరలోక రాజ్యంలో ఆ ఇళ్ళని సిద్ధపరిచి నేను వచ్చి నీ నుండి స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి మేము తీసుకెళ్తామని చెప్పిన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన చెప్పి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చిన దినాల్లో ప్రపంచం అంతట్లో యుద్ధములు, భూకంపాలు, కరువులు, కాటకాలు, జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యము, ఒకని ఇంటి వారే తల్లి కూతురు పడదు, అత్త కోడల పడదు, తండ్రి కొడుకు పడదు, ఎవని ఇంటి వారే వానికి శత్రువులుగా ఉంటారు. ఈ కరువు కాదు, ఈ యుద్ధాలు కాదు, ఆయన రాకడ దినాల్లో ప్రపంచం అంతటిలో ఆ సమాధానం అనేది దొరకని దినాలలో కనుక అటువంటి భయంకరమైన దినాల్లో ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆదికాండ 1వ అధ్యాయం చూసినప్పుడు ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించును, ఆయన భూమి నిరాకారముగాను కనుక ఆయన కలుగు చేసి భూమిని కనుక సూర్య చంద్రులను ఆకాశ నక్షత్రములను సమస్తమును కలుగు చేసిన దేవుడే. కనుక సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, సూర్యుడు తిరగట్లేదు, భూమి తిరుగుతుంది. మనమైతే నిలబడిన చోటనే ఉన్నాం, మన ఇల్లు అయితే కట్టబడిన చోటనే ఉన్నది, కానీ మనము తిరగట్లేదు. మనము ఏ రీతిగా అయితే ఉన్నాము అంటే తన స్వరూపం తన పోలిక చొప్పున ఉండిన మనల్ని కాకిపిల్ల కాకి ముద్దులాగా ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఆయన నరుడుగా వచ్చి ఆయన నా పాప పరిహారము కొరకే రక్త ప్రోక్షణం, పాప విమోచనం. రక్త ప్రోక్షణ లేనిదే పాపానికి క్షమాపణ లేదు. కనుక ఆయన చనిపోయి సమాధి చేయబడి ఓ మరణమాని ముళ్ళెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ, మరణాన్ని జయించి తిరిగి లేచే దేవుడు దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసని నరుడు. ఆయన పరిపూర్ణంగా 100కి 100% ఆయన నరుడు, పరిపూర్ణమైన 100కి 100% ఆయన దేవుడు. ఆ రక్షకుడైన యేసు ప్రభువారు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించిన ఒక మాటను, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు నరమాతులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలుని వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశం వెళ్ళి తిని పిమ్మట దమస్కాపట్నం తిరిగి వచ్చి తిని. కనుక తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు ఎట్లా పిలిచాడంటే దర్శనం ద్వారా కాదు, ప్రత్యక్షంగా చూశాడు, ప్రత్యక్షంగా వెలుగును చూశాడు, ప్రభువును చూశాడు, ప్రభు స్వరం విన్నాడు, ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. మోషే ముఖాముఖిగా మాట్లాడు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఆయన చూసి ముఖాముఖిగా మాట్లాడి సచ్చిన వాడై ఆయన పడిపోయాడు. ఏ సహోదరి సహోదరుడా, ఇన్ని రకాలుగా మాట్లాడిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తల్లి గర్భం పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. కనుక ఆయన నేను నరమాతులతో సంప్రదింపలేదు, కనుక నేను తన కుమారుని ప్రకటింపాలని ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు అని గత వర్తమానంలో మనం వింటూ వచ్చాం. చూడండి, ఇక్కడ మనం గమనిస్తూ 17 నాకంటే ముందుగా అపోస్తలుని వారి యొద్దకు నేను వెళ్ళలేదు, యెరూషలేమునకు వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళాను. దేనికి వెళ్ళాడు ఆ దేశం? ఎందుకు అరేబియా ఆ దేశంలోనికి వెళ్ళాడంటే ప్రభువుతో ఏకాంతముగా గడుపుతూ వచ్చాడు. ప్రార్థనలో, పాటల్లో దేవుని వాక్యము ఎరిగిన వాడుగా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడుగా, దైవ చిత్తాన్ని ఎరిగి ప్రభువా నేను ఎట్లా సేవ చేయాలి, నిజంగా ఒక వ్యక్తిని, ఒక సేవకుడిని, ఒక విశ్వాస వ్యక్తిని దేవుడు సేవకు పిలిస్తే ఆ వ్యక్తి దేవునితోని, దేవుని సేవకునితోని, దేవుని సంఘముతోని ఆయన ఎదుట కనిపెట్టే అనుభవం కలిగే వ్యక్తిగా ఉండాలి. కనుక చాలామంది పిలువబడతారు,
చాలామంది దేవుడు దర్శనమిచ్చి కళ్ళనిచ్చాడు, స్వప్నమిచ్చాడు, స్వామిని దర్శనమిచ్చాడని చెప్పుకొని దేవుడు పిలవకుండానే ఏవోవో కాకమ్మ కథలు చెప్పి దేవుని సేవ చేసి కొంతకాలం మంచిగా చేస్తారు. తర్వాత డబ్బు విషయంలో, పరస్త్రీ విషయంలో, లేదా ఏదో ఒక విషయంలో దొరగారు దొరికారని ఆ దొరగారు పట్టుకొని సేవ చేసి దేవుని చిత్తం అనుకొని వారు పతనానికి నాందిగా, వారు విడిచి వచ్చిన పాపంలో పడిపోయిన వారుగా అనేక మంది జీవితాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ అపోస్తున్న పౌలు అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు, యెరూషలేముకి వెళ్ళలేదు, అరేబియా దేశంలోనికి వెళ్ళి అతడు ఏకాంతముగా ఎవరితో గడిపాడంటే ప్రభువుతో గడిపాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనతో ప్రార్థనలో గడిపే అనుభవం నీకుందా? దేవుని వాక్యము చదివే ఆయనతో ఆ వాక్యాన్ని ఎరిగే అనుభవం కలిగి ఉండాలి. కనుక నువ్వు ఏది చేయాలన్నా మనం అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే వారు దేవుని చిత్తాన్ని కనుగొని వెళ్ళు ద్వారా చూడండి, అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో చాలా పర్యాయం చెప్పాను, ఆయన మరొకసారి విందాం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుచున్నందున వారు పుగ్రియా గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితియోనికి వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనేలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చి అప్పుడు మాసిదోని దేశస్థుడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకునిచున్నట్టు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగిను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలుచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరి యత్నము చేసి తిని. దేవుడు మమ్మల్ని మాసిదోనికి వెళ్ళమంటున్నాడు. మేము వెళ్ళాలనుకున్నది పుగ్రియా, గలతీయ, ముసియా, బితునియా, ఈ ఇన్ని గ్రామాలకు వెళ్ళాలనుకున్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. వారిని పిలిచిన దేవుడు మమ్మల్ని సువార్త ప్రకటించడానికి పిలుచున్నాడని నిశ్చయించుకొని వెంటనే ఫిలిప్పు ప్రాంతమైన మాసిదోనికి వెళ్ళినప్పుడు లూదియా రక్షించబడ్డది, లూదియా ఇంటివారు రక్షించబడ్డారు, పుత్తోందిబడిన అమ్మాయి రక్షించబడ్డారు, దొంగలు జైల్లో రక్షించబడ్డారు, జైలుకి రక్షించబడ్డాడు, జైలుకి ఇంటివారు రక్షించబడ్డారు. కనుక పౌలు అరేబియా దేశంలోనికి ఎడార ప్రాంతంలోనికి వెళ్ళి ఏకాంతముగా ప్రభువుతో గడుపుతూ వచ్చాడు. మనం ఇక్కడ గమనించిన 18వ వచనంలో అటుపైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిసయం చేసుకోవాలని యెరూషలేముకు వచ్చి అతనితో 15 దినములు ఉంటిని. గమనించారా? 3 సంవత్సరాలు అయిన తర్వాత అతడు అక్కడి నుంచి వచ్చి కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేముకు వచ్చి అతనితో 19 దినములు యెరూషలేములో గడుపుతూ వచ్చాడు. అదే సౌలు ఒకప్పుడు, ఇప్పుడు అదే సౌలు అంటే ఏం చెప్పారంటే పెద్దవాడు, పౌలు అంటే అర్థం ఏంటంటే చిన్నవాడు. 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఎడారిలో ప్రభువుతో గడిపిన తర్వాత అతడు ఎక్కడికి వచ్చాడని మనం గమనించింది, యెరూషలేముకు మరలా వచ్చి అక్కడ ఉన్న యేసు శిష్యుడైన కేఫాని కలిసి అతనితో 19 దినాలు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక దేవుని సేవకులుగా, విశ్వాసులుగా, సంఘముగా ఆదివారము ఆరాధన, సంఘ ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్, గృహ కూడుక, కృతజ్ఞ కూడుక, మ్యారేజ్ డే, బర్త్డే, సువార్తలో, బహిరంగ సభల్లో, పరిశుద్ధ సభల్లో, పరిశుద్ధ సమాజ కూడుకల్లో ఎందుకు ఈ సహవాసం చేయాలి అంటే ఒంటరిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని సేవకులతో ఇన్ని సహవాసములు మనం కలిగి ఉండడం ద్వారా మన జీవితంలో వారి ద్వారా మన క్షేమము, మన ద్వారా వాళ్ళ క్షేమం. పౌలు ఇప్పుడు కేఫాని కలుసుకోవాలని యెరూషలేముకు వచ్చి 19 దినాలు అక్కడ ఉన్న తర్వాత ఇంకెవరిని కలుసుకున్నాడు చూడండి. 19వ వచనం, అతన్ని తప్ప అపోస్తుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమే చూచి తిని. కనుక కేఫాను 19 దినాల్లో అతనితో ఉన్న తర్వాత అతన్ని అపోస్తుల్లో ఎవరిని నేను చూడలేదు, కానీ యేసు ప్రభు యొక్క తమ్ముడైన యాకోబుని కలుసుకుంటూ వచ్చాడు. కనుక మొదటగా సేవకుడిగా కేఫాని కలిశాడు. రెండోది యేసు ప్రభు సొంత రక్త సంబంధంగా యేసు ప్రభు పుట్టిన తర్వాత, యేసు ప్రభు ఎవరికి పుట్టారంటే ఆయన మరియ గర్భవతిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. యేసేపుకు ఆయన పుట్టలేదు, మరియ గర్భములో మరియ ద్వారా యేసేపు ద్వారా ఆయన జన్మించలేదు, కానీ ఆయన దైవత్వము కలిగిన దేవుడుగా మరియ గర్భములో జన్మించాడు. తర్వాత యేసేపు మరియని పెళ్లి చేసుకున్నాడు.
కుమారులు పుట్టారు, కుమార్తెలు కూడా పుట్టారు. వారిలో యేసు ప్రభువు తమ్ముడైన యాకోబుని కలుస్తూ వచ్చాడు పౌలు. 20వ వచనంలో, నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడటలేదు. పౌలు ఏమంటాడంటే, నేను దేవుని ఎదుట ఈ సంగతులు చెప్తున్నాను కానీ నేను అబద్ధం ఆడట్లేదని స్పష్టంగా చెప్తూ వచ్చాడు. కనుక చాలామంది జీవితాల్లో అబద్ధాలు ఆడేవారుగా ఉంటారు. కనుక ఆ రీతిగా దేవుని సేవకులుగా, విశ్వాసులుగా కనుక మనము అబద్ధాలు ఆడేవారంగా ఉండకూడదనేదే పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక అబద్ధానికి జనకుడు ఎవరు అంటే సైతానుడు. కనుక అబద్ధమును ఆడించేది ఎవరు అంటే సైతానుడు. కనుక సైతానుడు నీలో పని చేసినట్లుగైతే నువ్వు అబద్ధాలు ఆడుతావు. కానీ పౌలు అబద్ధము ఆడటం లేదు. అబద్ధకులు ఎక్కడికి వెళ్తారు అంటే అగ్నిగంధమండు గుండములో పాలు పొందుదురని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లుగైతే చూడండి, దేవుని వాక్యము ఏమి చెప్తుంది, ఎంత స్పష్టంగా ఉందో మనం గమనిద్దాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహాయులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ అగ్నిగంధంతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇంకా మనం గమనించినట్లుగైతే చూడండి, 22వ అధ్యాయంలో కూడా మనం ఇదే మాటను గమనిద్దాం. 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. కనుక పౌలు స్పష్టంగా చెప్పి నేను అబద్ధం ఆడట్లేదు అని స్పష్టంగా చెప్పాడు. 22వ వచనం, పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతములకు వచ్చి తిని క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండానే కానీ. పౌలు మొదటగా యెరూషలేముకు వచ్చి కేఫాను కలుసుకున్నాడు. రెండోది ప్రభు యొక్క సహోదరుడు తన సొంత తమ్ముడైన యాకోబును కలుసుకున్నాడు. మూడోది అంటున్నాడు, నేను దేవునితో అబద్ధం ఆడట్లేదని చెప్పాడు. నాలుగోది సిరియా, కిలికియా ప్రాంతంకి వచ్చి యోదయ సంఘముల వారికి తన ముఖము పరిచయం లేకపోయినప్పుడు కూడా యోదయ సంఘములు ఉన్న వారికి సౌలు యొక్క ముఖ పరిచయము ఒకప్పుడు ఉండేది. ఎట్లా ఉన్నదంటే, అతడు సౌలుగా జీవించినప్పుడు అతని గురించి ఎరిగారు, అతన్ని చూసి ఉండొచ్చు, కనుక అతను చూసి భయపడి ఉండొచ్చు. కానీ పౌలుగా అతనికి ముఖ పరిచయము యోదయ సంఘము వారికి లేదు అని పౌలు స్పష్టంగా చెప్పాడు. ఇంకా మనం గమనిస్తే, మునుపు మనలను హింసపెట్టువాడు తాను పూర్వమందు పాడు చేచు వచ్చిన మతమును ప్రకటించున్నాడనే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. కనుక పూర్వము యోధా సంఘముల వారికి పౌలు యొక్క ముఖ పరిచయము వ్యక్తిగతంగా వారు కలవలేదు కానీ, వ్యక్తిగతంగా వారు మాట్లాడలేదు కానీ, వ్యక్తిగతంగా సౌలు పౌలుగా మారాడని వాళ్ళు వింటూ వచ్చారు. కానీ ఏ రోజు అతనితో కలిసి వారు మాట్లాడదు, కలిసి సహవాసము చేయలేదు. కానీ యోదయ సంఘం వారు సౌలు పౌలుగా మారిన తర్వాత తన గురించి విన్న వార్త ఏంటంటే, మునుపు మనలను హింసపెట్టువాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించున్నాడనే సంగతిని మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచరి. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే పౌలే చెప్తున్నాడు. పూర్వము హింసకుడు, దోషకుడు, హానికరుడు, దేవుని సంఘమును అపరిమితముగా హింసించేవాడు, దేవుని సేవకులను చంపుతూ వచ్చాడు, దేవుని పిల్లలు గర్భిణీ స్త్రీ గర్భాలు కోసేవాడు, కనుక స్త్రీలను జుత్తులు బట్టి ఈడ్చుకెళ్ళి చెరసాల్లో మరణం వరకు హింసిస్తూ వచ్చాడు. కనుక అనేక మంది దేవుని సేవకులను, దేవుని పిల్లలను తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తూ వారిని ఘోరముగా హింసిస్తూ వచ్చేవాడు. కానీ ఇప్పుడైతే అతడే ఈ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మునుపు మనలను హింసపెట్టేవాడు. ఈ మాట సౌలు గురించి యూదయ సంఘము వారు విని పూర్వం మనల్ని హింసపెట్టేవాడు, ఇప్పుడైతే తాను పూర్వం పాడు చేయించిన మతమును తిరిగి ప్రకటించున్న. మతము అంటే ఏముందని 4వ వచనంలో, మతము అంటే కింద విశ్వాసము. పూర్వము సౌలుకి యెహోవాయే దేవుడు, యేసు దేవుడు కాడు అని, యేసే దేవుడు అనేవారిని చంపేవాడు.
గమయేలు ప్రార్థన ఎదుట ధర్మశాస్త్రాన్ని బహు స్పష్టంగా ఎరిగినప్పుడు కూడా సౌలు యొక్క దేవుడు యెహోవాయే కనుక యెహోవా దేవుడు, రెండోది యేసుప్రభువారు దేవుడు, మూడోది పరిశుద్ధాత్మ దేవుడు. మూడు దేవులు కాదు కానీ ముగ్గురు ఒకరుగా 3 కాలంలో వారు పని జరిగి వారు దేవుని పనిని జరిగించడానికి ముగ్గురు కలిసి చేసినట్లుగా లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ గమనిస్తే వాళ్ళు యోధియా సంఘం వారు మునుపు మనల్ని హింసపెట్టేవాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించున్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచరి అని పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు. చూసారు, ఒకప్పుడు రాయబడిన ప్రకారం రోమా 2:24 ప్రకారంగా మిమ్ముని బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య దూష్యం పడుతుందని లేఖనం ఉంది. అయితే వారు నన్ను బట్టి పూర్వము పాడు చేసిన మతమును, విశ్వాసమును, ఆ సంఘమును పాడు చేసే వ్యక్తి ఇప్పుడు మారుమనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభు సువార్త చేస్తున్నాడుగా, దేవుని సేవ చేస్తున్నాడు. ప్రభు కొరకు ఎన్నో హింసలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, రాళ్ళతో కొట్టబడ్డాడు. కనుక భయంకరమైన శ్రమానుభవములు అనుభవించిన వార్త కూడా అపోస్తులు విన్నారు, విశ్వాసులు విన్నారు, యూదయ సంఘం వారు విన్నారు, అన్యజనులు విన్నారు. సౌలుగా ఉన్న తన ప్రభావమును, తన శక్తిని, తన ఆధిపత్యమును, తన అధికారమును కలిగి ఏ రీతిగా దేవుని సంఘాన్ని పాడు చేశాడో అప్పుడు కూడా ఆ దేశంలో అనేక మంది విన్నారు. కానీ ఇప్పుడు అతడు పౌలుగా మారిన తర్వాత పూర్వము కనుక పాడు చేసిన వచ్చిన విశ్వాసమును, సంఘమును, పూర్వం పాడు చేసి వచ్చిన మతం అంటే విశ్వాసము. కానీ ఏ యొక్క సువార్తను పాడు చేసి, ఏ సేవకుడుని చంపుతూ, ఏ గర్భిణీ స్త్రీలు పాడు చేసి ఏ యొక్క చంపుతూ వచ్చాడో పూర్వము యేసు ప్రభు దేవుడు కాడని చెప్పి అపోహ కలిగి యెహోవా దేవుడు అనుకొని కనుక సంఘాన్ని పాడు చేసిన వ్యక్తే ఇప్పుడు అంటున్నాడు వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక నిజమైన సేవకుడిగా నువ్వు ఉండాలి, నిజమైన విశ్వాసిగా ఉండాలి. రాయబడిన ప్రకారంగా నిజమైన సేవకుడు ద్వారా, నిజమైన విశ్వాస ద్వారా దేవుని నామానికి అవమానకరంగా నువ్వు బ్రతకకూడదా అనేదే పౌలు అంటున్నాడు. వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. నామకార్థ క్రైస్తవులు, దొంగ విశ్వాసులు, దొంగ సేవకుల ద్వారా ఆయన నామమునకు అవమానం కలుగుతుంది దినాన్ని. కనుక నమ్మకమైన దేవుని చేత తిరుగుబడి ఆయన స్వరం విని ఆయన చిత్తాన్ని ఎరిగి నువ్వు సేవ చేస్తున్నట్లయితే నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ వస్తుంది. ఆయన చిత్తాన్ని ద్వారా నువ్వు రక్షించబడి బాప్తిసం పొంది నిజమైన విశ్వాసగా నువ్వు బ్రతికి నీ పేరు విశ్వాసగా పేరుగా, నీ పేరు సేవకుడిగా, నీ పేరు జీవ గ్రంథమందు రాయబడి విశ్వాసగా జీవించే నీ జీవితం ద్వారా, సేవకుడిగా జీవించే నీ జీవితం ద్వారా ఆయన నామానికి వీళ్ళిద్దరి ద్వారా దేవుని మహిమ వస్తుంది. వీళ్ళ ముగ్గురు ద్వారా దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారికి అవమానం వస్తుంది. అవమానపరుస్తున్నావా? నామకార్థ క్రైస్తవుడిగా, దొంగ విశ్వాసిగా, దొంగ సేవకుడిగా ఇదే మిక్కిలి అనుకున్న సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇప్పుడే ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ఇప్పుడే ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. నీ ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా ఇంతవరకు నామకార్థ క్రైస్తవుడిగా బతికాను, ఒకప్పుడు సౌలు బతికినట్లు నేను బతికాను, ఒకప్పుడు దొంగ విశ్వాసగా నేను బతికాను, ఒకప్పుడు నీ దొంగ సేవకుడిగా బతికాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను నీ రక్తములో కడుగు. సౌలుని పౌలుగా ఎట్లా మార్చావో నన్ను కూడా మార్చు. పౌలు బ్రతికినంతకాలం పౌలుగా బతికాడు తప్ప సౌలుగా బ్రతకలేదు. కనుక యాకోబు 20 సంవత్సరాల మామ దగ్గర యాకోబుగానే బతికాడు. ఎబ్బోకు దగ్గరికి వచ్చినప్పుడు నీవు నన్ను ఆశ్రయిస్తే కానీ నిన్ను వదలను అంటే ప్రభు అడిగాడు, నీ పేరు ఏం పేరు అంటే నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. యాకోబుతో ప్రభు అని మాట్లాడంటే ఇక బట్టి నీ పేరు యాకోబు కాదు, నీవు దేవునితో పోరాడావు, మనుషులతో పోరాడావు కనుక ఇక బట్టి నీ పేరు ఇశ్రాయేలే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబుని దర్శించిన దేవుడు, సౌలుని పౌలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చడానికి ఈ ముగ్గురికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నిత్యరాజ్యం, పరలోకం వీళ్ళిద్దరు వల్లే యుగ యుగాలు ఆయనతో పాటు నీవు ఉంటావు. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తీర్చుకో. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న నామకార్థ ఆయన నీకు విరోధంగా సేవ విశ్వాసులుగా
నీకు రోజు సేవకుడిగా ఉంటున్న వారిని క్షమించు, నీ రక్తంలో వారిని కడుగు. సౌలుని పౌలుగా బ్రతికినంత కాలం నిన్ను మహింపరిచాడు. యాకోబు బ్రతికినంత కాలం ఇజ్రాయేలుగా నిన్ను మహింపరుస్తూ వచ్చాడు. మరలా నాయన యాకోబుగా బ్రతకలేదు, బ్రతికినంత కాలం ఇశ్రాయేలుగా బతికాడు. ఆ రీతిగా నీ ఏర్పాట్లు ఉన్నాయి, ముగ్గురిని రక్షించమని. నీ ఏర్పాట్లు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన విశ్వాసుల్ని, ఆత్మ సంబంధ సేవకుల్ని బహుబలంగా వాడుకొని నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, తాను ప్రేమించి వారికి కూడి ఉన్న మనెల్లరికను యెహోవా అనే లైవ్లో యూట్యూబ్లో ఉన్న ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. నీ వాక్యం చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు. నీ వాక్యం చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించిన్. నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించిన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.